సింహరాశి, ఈ సింహరాశి వారందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావంగా మీకు అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మిమ్మల్ని ఇళ్లల్లో ఎక్కడ అడవిలో పెట్టేసినా, ఇళ్లల్లో పెట్టినా మీరు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ధనం అనేటటువంటిది బాగా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత మీరు చేస్తున్నటువంటి వృత్తి తర్వాత అవి ఎంతవరకు కలిసి వస్తుంది అనేటటువంటి ఆలోచనలో మీరు పడతారు. ఈ వారం మీకు యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రయాణాలు అవసరమైతే తప్ప మీరు వెళ్లకుండా చూసుకోవడం అనేటటువంటిది చాలా మంచి నిర్ణయం. అలాగే సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావ కారణంగా మీకు అనేకమైనటువంటి అపార్థాలు భార్యాభర్తల మధ్య రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వితండ వాదాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దుర్గాదేవి యొక్క మంత్ర జపం చేసుకోవడము, దుర్గాదేవి యొక్క నిమ్మకాయల డెప్పల్లో చక్కగా దీపాలు పెట్టి దుర్గా సప్తశతిలోకి కొన్ని మంత్రాలను మనం చదువుకోవడం. ఓం దుర్గే స్మృతా హర్షిభీతమశేషంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి అంటూ దుర్గాదేవికి కుంకుమార్చన చేసుకోవడం, కదలీఫల నైవేద్యన అంటే అరటిపళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క వారం అంతా కూడా ఉంటుంది.